ప్రియమైన వారలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ యొక్క ఉదయకాల సమయాన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటున్నాను. ఈరోజంతా కూడా మీరు చేయబోయే అన్ని విషయాల్లో దేవుని హస్తము మీకు తోడై ఉండి మీకు జయాన్ని కలుగజేయునుగాక. ప్రియులారా, మనకందరకు బాగా పరిచయమైనటువంటి ఒక వచనాన్ని మనం చదువుకోబోతున్నామండి. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 17వ వచనము ఇలా సెలవిస్తుంది, నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు అనేటువంటి మాటను ఇక్కడ చూస్తున్నాం. ప్రియులారా, ఈ యొక్క వచనం మనకు బాగా పరిచయమైనటువంటి ఒక వచనము. ఇది ఎన్నోసార్లు మనం ధ్యానించుంటామండి. ఈ వచనం ద్వారా దేవుడు మనతో మాట్లాడడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఈరోజు ఇద్దరిని గురించి నేను మీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నానండి. మొట్టమొదటిగా దానియేలు గురించి, రెండవదిగా ఎస్తేరు గురించి మనము ధ్యానించుకోబోతున్నాం. ప్రియులారా, వీరికి విరోధముగా, మొట్టమొదటిగా దానియేలుకు విరోధముగా శత్రువులు అతని మీద నింద మోపాలని చెప్పి ఎంతో ప్రయత్నిస్తున్నారు. అతని మీద ఏదైనా ఒక నింద మోపాలి, ఏదైనా ఒక నేరం మోపాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాడు. ఎందుకంటే అతడు ప్రతిరోజు వర్ధిల్లుతున్నాడు, ప్రతిరోజు హెచ్చింపబడుతున్నాడు. కాబట్టి ఆ బబులోన్ దేశంలో ఉన్నటువంటి శత్రువులు ఆ యొక్క దానియేలు యొక్క హెచ్చింపును ఓర్చుకోలేకపోతున్నారు, చూడలేకపోతున్నారు. ఇతను ఎలాగన్నా మనము నింద మోపాలి, నేరం మోపాలి అని చెప్పి వారు ప్రయత్నిస్తున్నారు. కానీ ఏ యొక్క నింద నేరం మోపలేకపోతున్నారు. ప్రియులారా, చివరిగా తన దేవుని బట్టినటువంటి విషయంలోనే అతని మీద మనము నింద మోపగలమని చెప్పి రాజు ద్వారా ఒక చట్టాన్ని వేయిస్తున్నారు. రాజా, నిన్ను తప్ప వేరే ఏ దేవుని కూడా ఎవరు కూడా నమస్కరించకూడదు, అలాగ నమస్కరిస్తే వారు సింగపు బోనులో వారు పడవేయబడాలి అనేటువంటి ఒక చట్టాన్ని రాజు ద్వారా వేయిస్తున్నారు. ప్రియులారా, కానీ దానియేలు ఆ యొక్క చట్టంకి రాజు, ఆ యొక్క చట్టానికి రాజు అంటే సంతకం పెట్టాడనేటువంటి ముద్రని ఇచ్చాడు, సంతకం పెట్టాడని చెప్పి తెలిసి కూడా దానియేలు రోజుకి ముమ్మార్లు ఆయన ప్రార్థించేది మనం చూస్తున్నాం. ప్రియులారా, వెంటనే రాజు దగ్గరికి ఈ యొక్క వర్తమానం వెళుతుంది. రాజు దానియేలుని ఎక్కువగా ప్రేమించే వ్యక్తి కాబట్టి రాజు ఏం చేయలేకపోతున్నాడు. కానీ రాజు ఒక మాట అంటున్నాడు, దానియేలు, నీవు ఆరాధించేటువంటి నీ దేవుడు, తమిళ బైబిల్ ఎలాగుందంటే, నీవు ఎడతెగక ఆరాధించేటువంటి నీ దేవుడు నిన్ను తప్పించునుగాక అని చెప్పి రాజు చెబుతున్నాడు. పిల్లరా, ఆయన ఆ మాట చెప్పి ఆయన రాజు రాత్రంతా కూడా చాలా దుఃఖంగా ఉంటున్నాడు. ఏ యొక్క భోజనం ఆయన తీసుకోలేదు, ఏ యొక్క సంతోషమైనటువంటి వాయిద్యాలు ఆయన వినలేదు, వాయిద్యాల స్వరమని ఆయన వినలేదు. ప్రియులారా, ఆయన సూర్యుడు ఉదయించిన వెంటనే ఆ యొక్క ఉదయాన్నే సింహపు బోను దగ్గరికి ఆ రాజు వెళ్ళి బాధతో ఆయన దుఃఖంతో అడుగుతున్నాడు, దానియేలు, జీవము గల దేవుని యొక్క దాసుడా, నువ్వు ఎడతెగక ఆరాధించేటువంటి నీ దేవుడు నిన్ను సింగం యొక్క నోళ్లకు ఆయన తప్పించడానికి సమర్థుడిగా ఉన్నాడా అని చెప్పి నేను అడిగినప్పుడు వెంటనే దానియేలు అంటున్నాడు, ఆ రాజా, నిజంగానే నేను ఆరాధించేటువంటి నా దేవుడు తన దూతలను పంపి సింహాల నోళ్ళను ఆయన మూసివేశాడు, ఆయన కట్టివేశాడు, బంధించాడని అక్కడి నుంచి దానియేలు రాజుకి ఆ ఉత్తరం ఇచ్చేది మనం చూస్తున్నాం. ప్రియులారా, కాబట్టి ప్రియులారా, రాజు చాలా సంతోషపడుతున్నాడు. రాజు దానియేలుని ఆయన్ని బయటికి తీసుకొస్తున్నాడు. ఆ దానియేలు తన యొక్క దేవుని మీద నమ్మకం ఉంచాడు కాబట్టి అతనిలో ఏ యొక్క చిన్న హాని కూడా అతనికి కలగలేదు. ప్రియులారా, దానియేలు మీద నేరం మోపినటువంటి శత్రువులను ఆ రాజు సింహపు బోనులో వేశాడు. వారు ఆ యొక్క సింహపు బోను యొక్క అడుగుకు చేరక ముందుగానే సింహాలు వారిని చీల్చివేసేది మనం చూస్తున్నాం. ప్రియులారా, కాబట్టి మన యొక్క జీవితంలో శత్రువు మన మీద ఏ నిందను, ఏ యొక్క ఆయుధాన్ని మనకు విరోధంగా రూపించాలని అతడు అనుకుంటున్నాడు, ఆ ఆయుధము ద్వారానే దేవుడు అతని నాశనం చేసేటువంటి దేవుడిగా ఉన్నాడు. నీ యొక్క శత్రువులు నీకు విరోధముగా ఆయుధాన్ని రూపిస్తున్నారా? ఏదన్నా ఒకటి చేసి నీ యొక్క మంచి పేరుని చెడగొట్టాలని, పాడుచని చెప్పి ఇష్టపడుతున్నారేమో. ఏ యొక్క ఆయుధము ద్వారా, ఏ యొక్క ప్రయత్నము ద్వారా శత్రువులు నీ మీద నింద వేయాలని చెప్పి సిద్ధపడుతున్నారు, ఆ ఆయుధము ద్వారానే వారు నాశనం చేయబడతారు. వారు ఆ ఆయుధము ద్వారానే వారు అపజయాన్ని పొందుకుంటారు. ఆ ఆయుధము ద్వారానే వారు సిగ్గుపడిపోతారని చెప్పి దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ప్రియులారా, హామాన్ అనేటువంటి ఒక వ్యక్తి ఎస్తేరు కాలంలో 127 దేశాల్లో ఉన్నటువంటి యూదులందరినీ కూడా ఒకే రోజున ఆయన ఉరి తీయాలని చెప్పి ఆయన ఒక చట్టాన్ని రాజు ద్వారా వేయించాడు. ప్రియులారా, కానీ యూదులందరూ కూడా దేవుని వైపు చూసి వారు దేవునికి మొరపెట్టినప్పుడు, ప్రియులారా, ఉపవాసించి ప్రార్థించినప్పుడు, ప్రియులారా, ఏ యొక్క దినాన ఈ యొక్క యూదులందరినీ కూడా ఉరి తీయాలని చెప్పి హామాను
ప్రియులారా ఏ యొక్క దినాన్ని నియమించాడో ఆ దినాన హామానును ఆయన కుటుంబస్తులను యూదులకు శత్రువులు అందరిని కూడా ఆ ఉరి తీసినట్లుగా మనం చూస్తున్నాము. ప్రియులారా హామాను ప్రత్యేకంగా మొర్దెకాయి కొరకు ఒక ఉరి కొయ్యను అతడు చేయించాడు. ప్రియులారా ఏ యొక్క ఉరి కొయ్యను హామాను మొర్దెకాయి కొరకు సిద్ధపరిచాడు, ఆ యొక్క ఉరి కొయ్యలో హామానుని ఉరి తీసినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియమని దేవుని బిడ్డ, నీ శత్రువులు నీకు విరోధంగా ఏ యొక్క ఆయుధాన్ని తీస్తున్నారో రూపిస్తున్నారో ఆ ఆయుధము ద్వారా నీ యొక్క శత్రువు నాశనం అవ్వబోతున్నారని చెప్పి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. కాబట్టి నీ శత్రువుని గురించి ఏ మాత్రం బాధపడద్దు దేవుని బిడ్డ. నీ శత్రువుని దేవుడు చూసుకుంటాడు. ఆయన నీ కొరకు యుద్ధం చేస్తాడు. నీకు విరోధంగా రూపించబడే ఏ ఆయుధము వర్ధిల్లదని చెప్పి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. కాబట్టి మన సమస్యలు ఏంటో మనం దేవుని దగ్గర చెప్పుకుందాము. మనం యేసయ్యను మాత్రం మనం చూద్దాము. ప్రార్థనా జీవితంలో మనం ముందుకు సాగదాము. దేవునితో ఐక్యత కొందాము. పిల్లరా మిగిలిన విషయాలు ఆయన చూసుకుంటాడు. ప్రార్థన చేద్దామా? ప్రేమగల మా తండ్రి, దయగల దేవా, ఇంతవరకు ఈ మాటలు విన్న మీ బిడ్డలు మీరు దీవించండి, ఆశీర్వదించండి. నీకు విరోధముగా రూపించబడి ఏ ఆయుధము వర్ధిల్లదన్న మాట ప్రకారం తండ్రి, మీ బిడ్డలకు విరోధముగా తండ్రి మనుషులు శత్రువులు తండ్రి రూపించే ఏ ఆయుధం కూడా వర్ధిల్లకుండా పోగనట్లుగా ప్రార్థిస్తున్నాను తండ్రి. మీ బిడ్డలకు జయాన్ని కలుగజేయండి తండ్రి. మీ బిడ్డల యొక్క తండ్రి యేసయ్య పోరాటాలను మార్చివేయమని ప్రార్థిస్తున్నాను. మీ బిడ్డలకు విరోధముగా తండ్రి క్రియ చేస్తున్నటువంటి ప్రతి ఒక్క తండ్రి శత్రు యొక్క ప్రభావాలను తండ్రి వారి యొక్క ప్రయత్నాలు యేసు నామములో లయమగునుగా కానీ ప్రార్థిస్తున్నాను. ప్రభువా మీ బిడ్డలు మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారిని తండ్రి యేసయ్య హెచ్చించండి తండ్రి. యేసు నాను ప్రార్థించేది వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రియులారా దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ది లార్డ్.